సంప్రదింపులు విఫలమైనప్పుడు ఒత్తిడి తేవడం, దౌత్యం వికటించినప్పుడు అష్టదిగ్బంధనం చేయడం విదేశాంగ విధానంలో అనివార్య సూత్రం. బంగ్లాదేశ్లో సంక్షోభం ఏర్పడినప్పటి నుంచి హిందువులపై దాడులు జరిగాయి. ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి భారత్లో తలదాచుకున్నారు. మొన్నటి వరకు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్తో వైరం పెంచుకుంటోంది. ఈ స్థితిని నివారించడానికి భారత్ తొలి దశలో సంప్రదింపులైతే జరిపింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ డిసెంబర్ 9న ఢాకా వెళ్లి బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు తౌహీద్ హుసేన్తో చర్చలు జరిపారు. హిందువులతో పాటు ఇతర మైనార్టీలపై దాడులను నిర్వహించాలని కోరారు. మాట వరుసకు తల పంకించడం తప్ప నివారించిన దాఖలాలు లేవు. దీంతో భారత ప్రభుత్వం సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. బంగ్లాదేశ్ను ఆర్థిక అష్టదిగ్బంధనం చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంది. ఆగస్టు 5న బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలిపోయిన వెంటనే బంగ్లా భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో అనివార్య మార్పులను భారత్ గుర్తించింది. అందుకు తగిన విధంగా విధాన నిర్ణయాల్లో మార్పులు చేసింది. పొరుగు దేశాల్లో ప్రభుత్వాలు మారినప్పుడు, సైనిక తిరుగుబాట్లు జరిగినప్పుడు సహజంగానే విదేశాంగ విధానంలో మార్పు వస్తుంది. బంగ్లా పరిణామాల తీవ్రతను పసిగట్టిన భారత్ మార్పులు అనివార్యమని పొరుగున ఉన్న ఇతర వ్యూహాత్మక భాగస్వాములను అప్రమత్తం చేయాలని నిర్ణయించుకుంది. సబ్ రీజనల్ కోఆపరేషన్ భావనతో గత కొంతకాలంగా బంగ్లాదేశ్ మయన్మార్లతో స్నేహం చేస్తోంది. ఇరు దేశాలతో సంబంధాలు నెరపడానికి వ్యూహాత్మక కారణాలున్నాయి. మయన్మార్, చైనాల మధ్య సవ్యమైన సంబంధాలే ఉన్నాయి. ఎన్నికైన ప్రభుత్వంతో, సైనిక ప్రభుత్వంతోనూ బీజింగ్ వ్యూహాత్మక బంధం కొనసాగిస్తోంది. మరోవైపు మొన్నటి వరకు బంగ్లాదేశ్, భారత్ల మధ్య మైత్రిబంధం కొనసాగింది. ఎప్పుడు ఎలాంటి స్థితి వస్తుందో, అనిశ్చితి వెంటాడుతుందో తెలియని కారణంతో బంగ్లా, బర్మాతో సఖ్యతతో మెలుగుతోంది. ఈ వ్యూహాత్మక దృష్టి ప్రస్తుతం అక్కడికొచ్చింది. అమెరికా ప్రోద్బలంతో భారత్పై ప్రతికూల వైఖరి పెంచుకుంటున్న బంగ్లాదేశ్ను నియంత్రించాలంటే మయన్మార్లోని జుంటాతో వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్టం చేయాలని భావించింది భారత్. ఇందులో భాగంగానే చైనాతో ఇటీవల సంప్రదింపులు జరిపింది. ఈ సంప్రదింపుల తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగించే అరకాన్ ఆర్మీ హఠాత్తుగా తన కార్యకలాపాలను ఉధృతం చేసింది. దీంతో బంగ్లాదేశ్లోని మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం తలపట్టుకుంటోంది. అంతేకాదు బంగ్లాదేశ్ను అష్టదిగ్బంధనం చేసే దిశగా భారత్ పావులు కదుపుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం కొనసాగిన కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య విద్యుత్ ఒప్పందాలు జరిగాయి. అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని భారత్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే పెట్టుబడుల తరలింపు జరిగింది. ఇక బంగ్లాదేశ్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టెక్స్టైల్ పరిశ్రమకు ముడిసరకు భారత్ నుంచి ఎగుమతవుతోంది. చికెన్, గుడ్లు కూడా మన దేశం నుంచే. భారత్ వ్యూహాత్మక దిగ్బంధనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత బంగ్లాదేశ్కు 60% విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జార్ఖండ్లోని గోడ్డా పవర్ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్కు సుమారు 1650 మెగావాట్ల విద్యుత్తు సరఫరా అవుతోంది. జార్ఖండ్లో అదానీ గ్రూప్ భారీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నడుపుతోంది. డిసెంబర్ తొలివారంలో ఇది కాస్త 700 మెగావాట్లకు కుదించబడింది. దీంతో బంగ్లాదేశ్లో చీకట్లు అలుముకోవడం, కరెంటు కోతలు సాధారణమయ్యాయి. టెక్స్టైల్ పరిశ్రమలు క్రమంగా సంక్షోభంలోకి వెళ్తున్నాయి. మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఎగ్జిమ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బంగ్లాదేశ్ల మధ్య 1320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణ ఒప్పందం జరిగింది. బంగ్లాదేశ్లోని రాంపాల్లో నిర్మించే ఈ థర్మల్ పవర్ ప్లాంట్కు ఎగ్జిమ్ బ్యాంక్ $1.6 బిలియన్ రుణాన్ని విడతల వారీగా మంజూరు చేస్తోంది. ఎన్టీపీసీ, బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు మధ్య $3.15 బిలియన్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా త్రిపుర నుంచి 60 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు ఇరు దేశాలు అంగీకరించాయి. నేపాల్లోని ప్లాంట్ల నుంచి $138 మిలియన్ ఒప్పందం కూడా జరిగింది. అదానీ పవర్ కంపెనీతో $2 బిలియన్ ఒప్పందం, రిలయన్స్ పవర్ కంపెనీ వద్ద $1 బిలియన్ ఒప్పందాలను బంగ్లాదేశ్ కుదుర్చుకుంది. విద్యుత్తు సరఫరాకు అవసరమైన ప్లాంట్లను భారత్ కంపెనీలే నిర్మిస్తున్నాయి. అదానీ గ్రూప్ ప్రస్తుతం 1600 మెగావాట్ల విద్యుత్తును సప్లై చేస్తోంది. రిలయన్స్ సంస్థ 3000 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తోంది. మరో 750 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటును నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 3 ఒప్పందాలు బంగ్లాదేశ్ పారిశ్రామిక రంగానికి, గృహ విద్యుత్ అవసరాలకు ప్రధానమైనవి. బంగ్లాదేశ్లోని భారీ పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ భారత్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్తుపైనే ఆధారపడ్డాయి. గత ఆగస్టు వరకు ఒప్పందం ప్రకారం అదానీ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్కు 1600 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేసింది. డిసెంబర్ నెల నుంచి కేవలం 700 మెగావాట్లు మాత్రమే సరఫరా చేసింది. అదానీ పవర్ కంపెనీకి బంగ్లాదేశ్ ప్రభుత్వం సుమారు 6700 కోట్ల విద్యుత్తు బకాయి పడింది. బకాయిని తీర్చితే తప్ప విద్యుత్ సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది. పైగా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తామంటూ హెచ్చరించింది కూడా. అంటే రాబోయే రోజుల్లో 700 మెగావాట్ల విద్యుత్ కూడా బంగ్లాదేశ్కు అందని పరిస్థితి. మరికొద్ది కాలం పాటు విద్యుత్ సరఫరా కొనసాగించాలని, త్వరలో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం లేఖ రాసినా అదానీ గ్రూప్ స్పందించలేదు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు టెక్స్టైల్ పరిశ్రమ ప్రధాన ఆదాయ వనరు. మన దేశం నుంచి పత్తి, సింథటిక్ ఫైబర్ బంగ్లాదేశ్కు ఎగుమతవుతుంది. ఈ 2 ముడి పదార్థాలు టెక్స్టైల్ పరిశ్రమకు అత్యంత ప్రధానం. గత ఆగస్టులో బంగ్లాదేశ్ పరిస్థితిలో అనిశ్చితి మొదలైన తర్వాత ముడి సరుకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. 85% బంగ్లాదేశ్ బట్టల పరిశ్రమలు ముడి సరుకు కోసం భారత్ పైన ఆధారపడతాయి.
ఇరు దేశాల మధ్య సుమారు 2023-24 ఆర్థిక సంవత్సరంలో $13 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం ఉంది. ముడిసరుకు కొరత కారణంగా టెక్స్టైల్ ఉత్పత్తి పడిపోతుంది. ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వల్ల ఎగుమతులు కుదేలవుతాయి. 2022లో బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎగుమతుల విలువ సుమారు $45 బిలియన్. ఇది చైనా కంటే రెండింతలు ఎక్కువ అని చెప్పాలి. అంతేకాదు బంగ్లాదేశ్ బట్టల పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోవడంతో భారత టెక్స్టైల్ పరిశ్రమ లాభాల్లోకి వచ్చింది. ఎగుమతులు పెరిగాయి. ఆగస్టు 13న అవుట్లుక్ పత్రిక బంగ్లాదేశ్ క్రైసిస్ హౌ ద పొలిటికల్ టర్మాయిల్ కుడ్ బెనిఫిట్ ఇండియాస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ పేరిట బట్టల పరిశ్రమ లాభ నష్టాలు బేరీజు వేస్తూ కథనం ప్రచురించింది. మరోవైపు బంగ్లాదేశ్ పౌల్ట్రీ పరిశ్రమ కూడా సంక్షోభం ఎదుర్కొంటోంది. జనవరి నుంచి చికెన్ గుడ్ల ఉత్పత్తి నిలిపేస్తామంటూ బంగ్లాదేశ్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. మరోవైపు భారత్ నుంచి చికెన్ గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. పశ్చిమ బెంగాల్ నుంచి మాత్రమే కొంతమేర ఎగుమతి అవుతోంది. పశ్చిమ బెంగాల్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధిక ధరలకు గుడ్లు ఢాకాకు ఎగుమతి చేస్తోంది. దీంతో బంగ్లాదేశ్లో గుడ్ల ధరలు రెక్కలొచ్చాయి. ఇదంతా ఆర్థిక అష్టదిగ్బంధనం అయితే మరోవైపు బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల్లో టెక్నాఫ్ రీజియన్లో అరకాన్ ఆర్మీ హఠాత్తుగా కార్యకలాపాలు ఉధృతం చేసింది. బంగ్లాదేశ్ భూభాగంలోని టెక్నాఫ్ పట్టణంలోకి చొచ్చుకొచ్చింది. పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరకాన్ ఆర్మీకి చైనా నుంచి ఆయుధాలు అందుతాయి. అంతేకాదు అరకాన్ ఆర్మీకి సంబంధించిన ఆయుధ తయారీ బృందాలు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, తుపాకులు తయారు చేస్తాయి. 2020 నుంచి అరకాన్ ఆర్మీకి చైనా నుంచి అధునాతన ఆయుధాలు అందుతున్నాయి. బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య గల 270 కిలోమీటర్ల సరిహద్దును పూర్తి స్థాయిలో నియంత్రిస్తోంది అరకాన్ ఆర్మీ. ఇలాంటి స్థితి మునుపెన్నడూ లేదంటారు నిపుణులు. చైనా భారత్ల మధ్య ఇటీవలి కాలంలో చర్చలు జరిగాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ డోవల్ చైనాలో పర్యటించి ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. ఈ చర్చలు జరిగిన కొద్ది రోజుల్లో అరకాన్ ఆర్మీ రంగంలోకి దిగింది. అరకాన్ ఆర్మీ వద్ద ఉన్న 95% ఆయుధాలు చైనా ప్రభుత్వం అందించినవే. దీనికి తోడు అమెరికా, బంగ్లాదేశ్ల మధ్య సత్సంబంధాలు ఉండడం కూడా చైనాకు గిట్టడం లేదు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్, మయన్మార్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. మయన్మార్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించిన భారత్ అధికారంలో ఎవరున్నా స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. వరదలతో అతలాకుతలమైన మయన్మార్కు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తొలుత 53 టన్నుల బియ్యం, తర్వాత 2200 టన్నుల బియ్యం సాయం కింద పంపింది. మొత్తంగా మాట వినని బంగ్లాదేశ్ను పద్ధతి ప్రకారం దారిలో పెట్టేందుకు అష్టదిగ్బంధన వ్యూహాన్ని అనుసరిస్తోంది భారత్. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే సంక్షోభం తారాస్థాయికి చేరినట్టే. అదే స్థితిని బంగ్లాదేశ్ కోరుకుంటే సార్వత్రిక తిరుగుబాటు తప్పదు. భారత్ వ్యూహాన్ని అర్థం చేసుకున్న బంగ్లాదేశ్ రాబోయే రోజుల్లో ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుంది, భారత్ ఏం చేయబోతుంది అనేదే ఆసక్తికరం. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.